ఒక నార్మల్ పర్సన్ బుగ్గులు ఏరుకునే దగ్గర నుంచి ప్రపంచంలోనే 8th వండర్ గా మారాడంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజమే. ఒకసారి వైట్ హౌస్ ముందు ఈయన మీటింగ్ పెడితే దాదాపు 14 లక్షల మంది ఈయన మీటింగ్ అటెండ్ అయ్యారు. ఈ రికార్డ్ ఇంతవరకు అంతే ఉంది, ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు తెలుసా. అక్కడికి సద్దాం హుసేన్ లాంటి డిక్టేటర్స్ కూడా ఈయన మాట వినేవాళ్ళు. అక్కడికి ఆయన ఒక స్పీచ్ కనుక ఇస్తే 40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేవాడు. దాంతో పాటు ఆయన ఒక సింగిల్ మీటింగ్ పెడితే దాదాపు 150 దేశాల ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. ఇంకా శాంతి ఒప్పందం చేసి దాదాపు 7 యుద్ధాల వరకు ఆపేశాడు. అక్కడికి తనకు వచ్చిన కొన్ని లక్షల కోట్ల ఫండ్స్ ని ట్రస్ట్ లకు దానం చేసిన గ్రేటెస్ట్ పర్సన్. ఇంకా చాలా మందికి తెలియని విషయం, తన దగ్గర బోయింగ్ 747 విమానం అయితే ఉంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది ఆఖరికి యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర కూడా లేనటువంటి విమానం. ఇంకా ఆఫ్రికాలోనే బురుండి అనే ఒక దేశంలో పార్లమెంట్ లో మాట్లాడిన వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఈ వరల్డ్ లోనే అతని 8th వండర్ గా భావించేవాళ్ళు. అతను ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ పర్సన్ కేపాల్. మరి అంత గ్రేటెస్ట్ పర్సన్ ప్రెసెంట్ ఏపీలో పొలిటికల్ కమెడియన్ అవ్వడానికి రీజన్ ఏంటి? దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసరికి ఇక్కడ మీరు వాచ్ చేసిన షార్ట్ లో అయితే ఇచ్చి క్లిక్ చేసి వాచ్ చేయండి.